ఇప్పుడే మ్యాచ్ చూశాను భయ్య, ఆర్ఆర్ వర్సెస్ డీసీ, అంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా మ్యాచ్ అయితే మామూలుగా లేదు భయ్య, బాబా వేరే లెవెల్లో ఉండింది. కానీ ఢిల్లీ వాళ్ళు ఆడతా పాడతానే చేశారనమాట. మధ్యలో కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత కాస్త మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్ఆర్కి. కానీ ఏమైందంటే మళ్ళీ ఢిల్లీ వాళ్ళు మెల్లమెల్లగా గేమ్ అయితే లాక్కునేశారు. ఇంకా ముఖ్యంగా మన వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలి. 20 రన్స్కి అవుట్ అయిపోయాడు, 30 లోపల అవుట్ అయిపోయాడు. ఇంకేదో సెంచరీ కొడతాడు అనుకున్నాను. ఇంకా సరే, ప్రతి మ్యాచ్లోనూ సెంచరీ కొట్టాలంటే కష్టం, కొట్టలేరు అంతే కదా. ప్రతి మ్యాచ్లోనూ సెంచరీ కొట్టాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఏమో కానీ కొట్టచ్చేమో, ఎందుకంటే డెడికేషన్ ఉండాలి, ఆట మీద ఆసక్తి, నమ్మకం, గుండెల నిండా ధైర్యం. అంటే మన డైలాగులు ఉన్నాయి కదా, టీవీకి పార్టీ డైలాగులు అట్టనమాట. ఇంకా రేపు మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే, నాకు చెన్నై వచ్చేస్తుంది, చెన్నై వర్సెస్ హైదరాబాదు. ఈ మ్యాచ్ అయితే రేపు చెన్నైలో జరుగుతుంది. ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో మీకు ఇష్టమైన టీం ఏదో కామెంట్ చేయండి. ఇంకా మ్యాచ్ గురించి చెప్పాలంటే ఢిల్లీ వాళ్ళు అయితే ఎప్పుడు బాగానే ఆడతారు కొనుక్కుంటే. లేదంటే మ్యాచ్ అనేది గెలవచ్చు గెలకపోవచ్చు, ఆట నాకు సహజం. అది గెలుపు ఓటం సహజమే, ప్రతి టీం ఓడిపోతే ప్రతి టీం గెలుస్తూ ఉంటుంది. అటే ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఓడిపోయిన టీం ఏది లేదుగా. అంటే వరుసగా అన్నీ ఓడిపోయిన టీం అయితే లేదుగా, లేదా వరుసగా అన్నీ గెలిచిన టీం కూడా లేదుగా. కాబట్టి అన్ని టైలు ఎలా గెలుస్తుంది చెప్పండి. కాబట్టి అన్ని టైలు అన్నీ జరగవు. కాబట్టి ఈ ఐపీఎల్లో అన్ని టీంలు మనవే. ఎందుకంటే ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని టీమ్స్ మనవే, ప్రతి రాష్ట్రం మనదే. ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా బతకచ్చు, హ్యాపీగా దర్జాగా మనకు నచ్చిన పని చేసుకుని బతకచ్చు. ఇక్కడ సినిమా యాక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా, లాయర్ అవుతావా, ప్రైవేటు కంపెనీ పెడతావా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తావా, ఏదైనా చేయొచ్చు. క్రికెట్ ఆడతావు, వాడు ఎవరు కాదన్నారు, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోయి ఎవరు కాదన్నారు. అట్లా ఎంతమంది తెచ్చారు మ్యాచ్లు. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళందరూ ఒక స్టేట్లో ఉన్న వాళ్ళు కాదుగా, వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళు, అక్కడి నుంచి ఇటు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళంతా కరెక్ట్గా ఎక్కడ ఉన్న కాదుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వైభవ్ సూర్యవంశీ అనే అతను ఇక్కడ కాదు, ఏ పక్క బెంగాలీ అతను, మరి వచ్చి ఆడట్లేదా? అదేం కాదు, ఇండియా మొత్తం మందే. కాబట్టి ఇంక ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా అన్ని టీంలు సెలెక్ట్ అవ్వాలి. ఎవరైతే నిజాయితీగా కష్టపడి ఆడతారో వాళ్ళే ఫైనల్ కప్ గెలవాలి. జై బోలో భారత్ మాత, జై హింద్.